ఈ రోజు అనంతపురం నగరానికి వచ్చిన సమాజ్వాదీ పార్టీ రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జ్ పాండురంగ యాదవ్ ని అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు ముస్లింల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు షేక్ నిజాం నగరంలోని హోటల్ మూసినేని గ్రాండ్ నందు తన మిత్ర బృందంతో వచ్చి కలవడం జరిగింది. ఎన్నో రకాల సామాజిక సేవలు చేసిన షేక్ నిజాం సమాజ్వాదీ పార్టీ తరపున రాబోయే ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. విస్తృతంగా పరిచయాలు, సెక్యులర్ భావజాలం గల షేక్ నిజాం సామాజిక సేవలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళతానని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ జిల్లాల సమాజ్వాదీ కోఆర్డినేటర్ పాండురంగ యాదవ్, అనంతపురం జిల్లా అధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు హరి, తాడిపత్రి ఇన్ఛార్జ్ ఏడి మెహబూబ్ బాషా, ఎస్టీ సెల్ అధ్యక్షులు సురేష్ మరియు షేక్ నిజాం ముస్లింల ఐక్యవేదిక కమిటీ నెంబర్లు, ఎంఎల్ఐవి రాష్ట్ర ఇన్ఛార్జ్ షేక్ రియాజ్, ఎంఎల్ఐవి జిల్లా యువజన అధ్యక్షులు షేక్ మసూద్ వలీ, లాయర్ హరి, ఎంఎల్ఐవి 4 వీలర్ యూనియన్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ రఫీ, ఎంఎల్ఐవి సత్యసాయి జిల్లా అధ్యక్షులు షేక్ బాబా ఫక్రుద్దీన్, ఎంఎల్ఐవి ఉమ్మడి జిల్లాల ఆర్మీ సైనికుల అధ్యక్షులు షేక్ ఇలియాజ్, ఎంఎల్ఐవి నగర సంయుక్త కార్యదర్శి షేక్ జియావల్, ఎంఎల్ఐవి నగర నూర్ భాషల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ఎంఎల్ఐవి జిల్లా డైరెక్షన్ యూనియన్ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా, ఎంఎల్ఐవి ఆటో యూనియన్ నగర అధ్యక్షులు బిగ్ సర్దార్, ఎంఎల్ఐవి నగర వర్చువల్ వర్కింగ్ అధ్యక్షులు సయ్యద్, ఎంఎల్ఐవి నగర స్క్రాప్ యూనియన్ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా, మిత్రులు అఫ్రైజర్ సీనా పాల్గొన్నారు. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అలా తయారైపోయాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నరేంద్ర మోడీకి మోకరిల్లేటువంటి స్థితిలో ఈ పార్టీలు ఉన్నాయి. ఈ దశలో అఖిలేష్ గారు ఈ దేశంలోనే అతిపెద్ద సెక్యులరిస్ట్ పార్టీ సమాజ్వాదీ పార్టీకి అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ పైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. అక్కడ సెక్యులరిస్ట్ భావజాలం కలిగినటువంటి సమాజ్వాదీ పార్టీని డెవలప్ చేయాలి. అప్పుడే అక్కడ కొందరు ఆగడాలకు చెక్ పెట్టొచ్చేటువంటి లక్ష్యంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టడం. సామాజిక సేవల్లో భాగంగా అతను 15-20 సంవత్సరాల నుంచి అతని సర్వీసెస్ను కూడా పార్టీ దృష్టికి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు మడకసిరిలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఫక్రుద్దీన్ గారితో, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మహబూబ్ బాషా గారితో కలిసి మడకసిరకు వెళ్ళడం జరిగింది. అక్కడ పార్టీ ఇన్ఛార్జిని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు అనంతపురం పట్టణంలో షేక్ నిజాం గారిని అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ పెద్దల దృష్టికి